హలో ఫ్రెండ్స్, బహిష్కరణ. సో ఈ వెబ్ సిరీస్ అనమాట. సో దాని రివ్యూ అయితే ఇవాళ చెప్పబోతున్నా. మీకు Zee5లో అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ వెబ్ సిరీస్ చూడండి, చాలా బాగుంది అనమాట. సో యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అంజలి గారు. సో మెయిన్ రీజన్ నేను చూడడానికి రీజనే అదనమాట. అండ్ రవీందర్ విజయ్ అని ఉంటాడు, మీకు మంగళవారంలో డాక్టర్ ఉంటాడు కదా, సో ఆయన విలన్ అనమాట. మీకు ఇంకొక ఆయన పేరు తెలీదు. సో అనన్య నాగిల్ల. సో ఈ వెబ్ సిరీస్లో అనన్య నాగిల్ల వాళ్ళ హస్బెండ్ అనమాట ఆయనే. అండ్ అనన్య నాగిల్ల ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది మీకు పుష్పలో మీకు గాలిరెడ్డి వాళ్ళ అన్న ఉంటాడు కదా, జక్కారెడ్డి అనమాట. సో ఈ 5 క్యారెక్టర్స్ వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటది అనమాట ఈ వెబ్ సిరీస్ మొత్తం. ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడుకున్నట్లయితే, అంజలి గురించి మాట్లాడుకున్నట్లయితే వేశ్య క్యారెక్టర్ అనమాట. సో తన క్యారెక్టర్ పేరే పుష్ప అనమాట. తను వేరే ఊరు నుంచి ఒక ఊరికి వస్తుంది. సో ఆ ఊర్లో ఉండే పెద్ద మనిషి ఎవరు కాదు, ప్రెసిడెంట్ అనమాట. ఆ ఊరికి ప్రెసిడెంట్ రవీందర్ విజయ్ అనమాట. సో రవీందర్ కొద్దిగా అన్యాయం చేస్తూ ఉంటాడు. ఆ రవీందర్ కింద అనన్య నాగిల్ల వల్ల హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన పని చేస్తూ ఉంటాడు అనమాట. తను వచ్చే డైరెక్ట్ వేశ్య కాబట్టి నాకు ఇట్లా నీతో అవసరం, మనీ నీకెంత అది కావాలన్నా నువ్వు నాకు మనీ ఇస్తే నేను నీకు ఇస్తా అని చెప్పేసి అక్కడ పర్మనెంట్ గా సెటిల్ అయ్యి అనన్య వాళ్ళ హస్బెండ్ తోటి లవ్ లో పడుతుంది అనమాట. సో వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. తర్వాత పెళ్లి అయిందా లేదా, తర్వాత వీడు కొన్ని అన్యాయాలు చేస్తాడు. సో అవి తెలిసిన క్లైమాక్స్ మాత్రం పీక్స్ ఉంటుంది. ఒకసారి చూడండి. అంజలి విశ్వరూపం చూస్తాడు అనమాట. విశ్వరూపం అంటే ఏదో కాదు, తన ఫైట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ముఖ్యంగా ఇది 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్క ఎపిసోడ్ 40 నిమిషాలు ఏమో ఉంటుంది అనుకోండి. యావరేజ్ గా 30 మినిట్స్ వేసుకున్నా 180 3 అవర్స్ ఉంటుంది అనమాట. ఇది టోటల్ గా 3 అవర్స్ ఉంటుంది, చూసేయండి. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నాకు ముఖ్యంగా ఎమోషన్ కి అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. యాక్టింగ్ గురించి మాట్లాడాలి, అంజలి అయినా కూడా అండ్ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో సర్పంచ్ రోల్ రవీందర్ విజయ్ ఇరుగా తీసానని చెప్తా. నేనైతే పీక్స్ ఉన్నాయి. అనన్య నాగిల్ అయినా కూడా అసలు దీని డైరెక్టరేషన్ ఎవరో కానీ మంచిగా తీశారు. పెద్ద హిట్ అయితే ఖచ్చితంగా. ఓటీటీ నాకు తెలిసి ఇది థియేటర్లో రిలీజ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది నాకైతే. అంటే అట్లాంటి ఒక మిస్టరీ చుట్టే తిరుగుతూ ఉంటుంది అనమాట. కొద్దిగా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అనమాట ఇదైతే. సో మనకి క్లైమాక్స్ వచ్చేదాకా తెలియదు, కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది అనుకుంటా. కానీ ఫైట్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. ముఖ్యంగా నాకు నచ్చింది అయితే రవీందర్ విజయ్ యాక్టింగ్. అబ్బా పిచ్చి లేచిండు. ఆ రోల్ ఎట్లా రాసుకున్నారో కానీ వాళ్ళైతే, ఆ స్లాంగ్ అని ఎవ్రీథింగ్ అని దానికైతే 100% న్యాయం చేసేళ్ళు. ఇంకెవ్వరిని పెట్టినా కూడా సూట్ కారు అని ఖచ్చితంగా బల ఉద్ది చెప్తాను నేనైతే. అంజలి యాక్టింగ్ అయినా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. తను మూవీస్ పక్క పెట్టి కొద్దిగా మనకి డిసప్పాయింట్ అయినాం అట్లా. లాస్ట్ టైం ఒకటి గీతాంజలి 2 వచ్చింది కదా లాస్ట్ టైం. సో చాలా మంది డిసప్పాయింట్, నేను కాలేదు, జస్ట్ వాళ్ళ గురించి చెప్తున్నా. గీతాంజలి 2 అయితే నాకు చాలా బాగా నచ్చింది అదైతే. సో దాని తర్వాత ఒక మంచి వెబ్ సిరీస్ తోటి అయితే వచ్చిందని చెప్తా. సో ఒకసారి చూసేయండి. కామెడీకి కామెడీ, యాక్షన్కి యాక్షన్, డ్రామాకి డ్రామా, ఎమోషన్కి ఎమోషన్, ఏ కేటగిరీ చూసుకున్నా కూడా అందులో ఆల్ మిక్స్డ్ కేటగిరీ అన్నట్టుగా తీసారన్నమాట. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. వెబ్ సిరీస్ అయితే ది బెస్ట్ వెబ్ సిరీస్. ఈ వీక్ సజెస్ట్ చేసే వెబ్ సిరీస్ అయితే ఇది. మూవీ అయితే మీరు మహారాజా చూడకపోతే ఒకసారి చూసేయండి. నేనైతే అదే సజెస్ట్ చేస్తున్నా. ఇవి 2 సజెస్ట్ చేస్తాను. మీకు మహారాజా రివ్యూ చెప్పలేదు కదా, కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఓటీటీలోకి అయితే వచ్చింది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా బహిష్కరణ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.